బేబీ పుట్టిన తర్వాత చాలా మంది చాలా విషయాలకి కంగారు పడుతూ ఉంటారు. దేనికి కంగారు పడకూడదు, దేనికి కంగారు పడాలి అనే విషయాలు తెలుసుకుందాం. కంగారు పడకూడని విషయాలు వచ్చి బేబీలో కొన్ని కండిషన్స్ అనేవి నార్మల్ గానే ఉంటాయి. కొన్ని మచ్చలు ఉండటం బేబీ బాడీ మీద, అంటే గ్రీన్ కలర్ ఆర్ బ్లూ కలర్ లో బ్యాక్ సైడ్ కొన్ని ప్యాచెస్ లాగా మచ్చలు ఉంటాయి. ఇవి నార్మల్ కండిషన్. దీని గురించి ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటంతటికి అవే బేబీ పెరిగే కొద్దీ తగ్గిపోతాయి. దీనితో పాటు కొన్ని పేలటం లాగా రావటము, కొన్ని ఎరిదిమా టాక్సికం అంటాము, 3వ రోజు నుంచి బేబీ బాడీ మీద కొన్ని దద్దులు లాగా రావటము, ఇంకా బేబీకి లానిగో హెయిర్ అంటాము, స్మాల్ చిన్న హెయిర్ లాగా థిన్ హెయిర్ ఉండటము బాడీ మీద. ఇంకో ఆడపిల్లలు అయితే కనుక వెజైనా నుంచి కొంచెం రెడ్ కలర్ డిశ్చార్జ్ కానీ ఇలాంటివి అవ్వటము, బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ ఉండటము, కొంచెం బ్రెస్ట్ నాడ్యూల్ లాగా ఉండటము, ఇలాంటివన్నీ సర్వసాధారణమైన విషయాలు. వీటి గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఏమైనా డౌట్ ఉంటే, కంగారు పడితే కనుక డాక్టర్ గారిని సంప్రదించి వీటి గురించి తెలుసుకోవచ్చు. కంగారు పడాల్సిన విషయాలు ఏంటంటే, బేబీ వెయిట్ కనుక బాగా తగ్గిపోతున్నా అనుకున్న దానికన్నా, అంటే నార్మల్గా 10 days లోపల బేబీస్ అందరూ వెయిట్ తగ్గుతారు. తర్వాత 10 days తర్వాత నుంచి బేబీ వెయిట్ రీగెయిన్ అవుతారు. కానీ దీనిలో 10% కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్న బేబీ, జాండీస్ నార్మల్గా బేబీస్ అందరికీ వస్తూ ఉంటుంది. బట్ ఇది అనుకున్న లెవెల్స్ కన్నా ఎక్కువగా ఉంటున్నా దాన్ని పెథలాజికల్ జాండీస్ అంటాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నా, ఇంకా బేబీ కనుక ఫీడ్ తీసుకోవట్లేదు, ఎన్ని గంటలైనా కానీ లెగవట్లేదు, కదలట్లేదు, యాక్టివ్గా లేదు అనుకున్నా, ఇంకా రెస్పిరేషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నా, అంటే బ్రీతింగ్ డిఫికల్టీ, ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటున్నా, డొక్కలు ఎగరేస్తున్నా, ఏమన్నా అబ్నార్మల్ మూమెంట్స్ చేస్తున్నా, ఇలాంటివి అన్నీ కంగారు పడాల్సిన విషయాలు. ఇలాంటప్పుడు మీరు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి.